హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామో తెలుసా? కొరియన్ వాళ్ళ ప్యూర్ ఆరిజిన్ బీబీ ప్లస్ క్రీమ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఇందులో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులోని నేచురల్ యూజీ లెమన్ అయితే యూజ్ చేశారనమాట. ఇదిగోండి ఇక్కడైతే వేశారు. అండ్ ఇది ఎలా పనిచేస్తుంది, ఎంత బ్రైట్నెస్ ని తీసుకొస్తుంది, నార్మల్ గా మనం యూజ్ చేసే ఇది క్రీమ్ లాగే ఇది కూడా పనిచేస్తుందా, ఇది మనం వేసుకునే మేకప్ తోని మిక్సప్ చేసి వేసుకోవచ్చా వేసుకోకూడదా, వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాము. అండ్ ఇది నేను ఎక్కడ కొన్నాను, ఎంతకు వచ్చింది అనేది కూడా వీడియోలోనైతే చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రోజులానే ఈ రోజు కూడా మనం గత 2 రోజులుగా చెప్పుకుంటున్న హర్రర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, రియల్ హర్రర్ ఇన్సిడెంట్, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియో అనుకోండి ఇది. ఎందుకంటే దీంట్లోని నేను మరొక ట్విస్ట్ అయితే రివీల్ చేయబోతున్నాను. అదేంటి, నిన్నటి వరకు చెప్పుకున్న వీడియోలోనే ఏంటంటే ఆ ఇంటి చిన్న కోడలు ఎవరైతే ఉన్నారో కిరోసిన్ పోసుకొని చనిపోయింది. అక్కడే ఆ ఇంట్లో చనిపోవడం వల్ల ఆ ఇంట్లోని తిరుగుతుంది అని చెప్పేసి అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అని అంటే, ఆ ఇంట్లోనే వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉందో ఆమె బాగా పిచ్చెక్కిపోయి ఆవిడ చాలా హింసలు పడి అక్కడే హాస్పిటల్లో ఏంటంటే ఆవిడ మీద ప్రేమతోని హాస్పిటల్లో ఉంచకుండా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోని నేను ఏదైతే 3rd ఫ్లోర్ చెప్పానో ఆ 3rd ఫ్లోర్లోని ఒక మంచం అయితే ఉండేదన్నమాట. ఇనుప మంచం. అది చూడండి, మనకి మెంటల్ హాస్పిటల్లో ఉన్న గట్టాను ఉంటాయి కదా, అలాంటి మంచం అనమాట. ఇనుప మంచం, దానికి వెనకాతల గ్రిల్స్ లాగా ఉంటాయి. సో దానికి వేసి కట్టేసి ఇవన్నీ అక్కడే ఉండిచ్చేవారు. ఇంకెక్కడికి వదిలినా కూడాను ఆవిడ నానా బీభత్సం చేసేవారు అనమాట. అంటే బాగా పిచ్చెక్కిపోయారు. సో హర్ట్ చేయడం, కొట్టడం, గిల్లడం ఇలాంటివన్నీ కూడా చేసేవారు అని చెప్పేసి ఆవిడని ఎప్పుడు కూడా కట్టేసి అక్కడ ఉంచే ఆవిడని ట్రీట్ చేసేవారు. సో ఆవిడ కూడా చనిపోయింది. సో ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ విషయం ఏంటి అని అంటే, అద్దెకున్న ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆ పైన బట్టలు ఆరేసుకొని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఇలా చూసింది కదా ఒక ఆమెని. సో తను ఏంటంటే వీళ్ళందరికీ చెప్పగానే ఇలా కాలిపోయిన ఆవిడ అని చెప్పారు. బట్ ఏం జరిగింది అని అంటే, ఒక 1 month 2 months తర్వాత వాళ్ళు అక్కడే ఉంటున్నారు. 1 month 2 months తర్వాత ఏం జరిగింది అని అంటే, వాళ్ళ హస్బెండ్ ఈరోజు స్వీట్స్ ఆర్డర్ ఇచ్చారు, నేను ఎక్కువసేపు ఉండవలసి ఉంటుంది, స్వీట్స్ అన్నీ కూడా చేసుకొని నేను వచ్చేసరికి ఒక 12:30 అలా అవుతుంది, నువ్వు బయట నా గేట్ అది కూడా తీసేసింది, ఒకవేళ వేసేసిన 12:30 ఆ టైంకి వచ్చి ఒకసారి తీస్తే నేను అక్కడే ఉంటాను, వచ్చేస్తాను అని చెప్పి. సరే అని చెప్పేసి ఈవిడేంటంటే 12:30 వరకు వెయిట్ చేసి ఆ తర్వాత అయితే తను కిందకు దిగుతున్నారనమాట. దిగుతుంటే వెనకాతల నుంచి ఒక ఆమె వచ్చి ఆమెని తోసేశారు. అలా అనిపించింది ఆవిడకి తోసేసినట్టు. సో తను ఏంటంటే మెట్ల మీద నుంచి జారి పడిపోయింది ఆవిడ. పడిపోయిన తర్వాత ఏంటి ఎవరు తోస్తారని చెప్పి వెనకాల తిరిగి చూస్తే ఎవరూ లేరు. భయపడి తను ఏంటంటే ఫాస్ట్గా కిందకు వచ్చేసి ఆ డోర్ అనేది ఓపెన్ చేసి అక్కడే నించొని ఉంది. ఈ లోపు వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి చూస్తే తనకు ఆల్రెడీ ఇంజూర్ అయింది, చేతి దగ్గర కంప్లీట్గా బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. ఏమైంది అని అంటే, ఇలా పడిపోయాను, ఎవరు తోసినట్టు అనిపించింది, వెనకట్లు ఎవరో ఉన్నారు, వచ్చి తోసేశారు నన్ను, ఒక ఆమె తోసేసింది అని చెప్పింది. అయితే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మనం వెళ్ళిపోదాము, ఇక్కడ ఉంటే మనకి ఇంకా ఇబ్బందులు కలుగుతాయి అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు అనమాట. అయిపోయిన తర్వాత ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి. ఫుల్ ఫీవర్ వచ్చేసి మంచమే నుంచి లెగలేని స్థితి అనమాట. అప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇలా జరిగిందండి రాత్రి, ఇలా కింద మేడ మీద ఇలా జరిగింది అని చెప్తే, అప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంటికి కూడా స్వస్తి చేయించాలి, లేకపోతే ఇలా ఇబ్బంది పడతారు, అద్దెకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇంకా అలాగే ఒకేసారి అందరికీ తెలిసింది అనుకోండి ఇలాంటి విషయాలు, మొత్తంగా ఖాళీ చేసేస్తే ఇంకెవరు దిగడానికి ఇష్టపడరు. అలాగే ఒకవేళ ఉన్నా కూడా ఇలాంటి ఎక్కువ అయిపోతాయి అనమాట. ఎందుకంటే మనుషులు తక్కువ ఉంటే వాటి అలజడి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి బయట నుంచి వాళ్ళకి తెలిసిన ఒక అతన్ని తీసుకువచ్చి మొత్తం అంతా కూడాను శుద్ధి చేయించారు. ఇంటిని పైన కిందన అంతా కూడా శుద్ధి చేయించారు. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇది తెలిసిందే, ఇంట్లో కనుక చనిపోయినట్లయితే ఆ ఇంటిని శుద్ధి చేపిస్తారు. ఇంకా అలాగే పెయింటింగ్స్ వేసి ఒక 1 year ఎంతో అలా వదిలేస్తారు. అంటే కీడు ఉంది, ఇంకా అలాగే చనిపోయిన నక్షత్రము మంచిది కానప్పుడు కీడు ఉంటాయి, కీళ్లు పోవడానికి ఇలా చేస్తూ ఉంటారనమాట. 1 year కంప్లీట్గా అలా వదిలేసి వేరే ఇంట్లో ఉండడం అలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది బిల్డింగు మొత్తం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చనిపోయినా కూడాను ఎవరికి పట్టింపు లేకుండాను అక్కడ ఎక్కడైతే చనిపోయారో అదొక్కటే, ఆ పోర్షన్ ఒకటే క్లీన్ చేసి అక్కడ పెయింటింగ్స్ వేయడం అలాంటివి చేసేవారు. అయితే సో దానివల్ల ఏంటంటే అతను వచ్చి చూసి చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఒక ఆత్మ కాదండి, 2 ఆత్మలు తిరుగుతున్నాయి, ఒక ఆవిడ బలవన్ మరణం మరియు కిరోసిన్ పోసుకొని చనిపోయింది. ఆవిడ తిరుగుతుంది కానీ ఎవరిని ఏం చేయట్లేదు, హామ్ చేయట్లేదు ఆవిడ, కానీ ఆవిడ తిరుగుతుంది. ఎందుకంటే పిల్లల కోసం వెతుక్కొని తిరుగుతుంది అనమాట. మరొక ఆమె ఏంటంటే ఆమెకి పిచ్చెక్కిపోయింది. సో చనిపోయిన తర్వాత కూడా ఆవిడకి ఇంకా అలాగే ఆ రకంగానే ఉంది. ఎవరైనా తోసేయడం, లేదంటే నీరు ఉన్న ప్రదేశాల్లోకి, అంటే అక్కడ మనుషులు తిరగని ప్రదేశంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ రక్కినట్టుగా అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరిగేవన్నమాట.
సో అప్పుడు ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా ఏవో చేస్తారు కదా, పూజలు హోమాలు అవన్నీ కూడా చేపించిన తర్వాత ఇప్పుడైతే అక్కడ అటువంటి పారానార్మల్ యాక్టివిటీస్ ఏం కూడా జరగట్లేదు. చాలా బాగుంది అండ్ అందరూ కూడా దిగుతున్నారు, బాగానే ఉంటున్నారు. ఈవెన్ వాళ్ళ ఇంట్లో కూడాను చాలా ప్రాబ్లం అయిందండి. ఏంటంటే వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన ఒక 2 monthsకే మళ్ళీ పోవడం అనేది జరిగిందనమాట. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి పారానార్మల్ యాక్టివిటీస్ ఉండేటప్పుడు. చాలా జాగ్రత్తగానైతే ఉండాలి. దానిలోని దేవుళ్ళ గురించి ఇంకా అలాగే దెయ్యాల గురించి ఇలాంటివన్నీ కూడాను ప్రతి వీడియోలో కూడా నేను షేర్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్యూర్ ఆరిజిన్ BB+ క్రీమ్లోని మనకి SPF 30 అయితే ఉంది, PA+++ అనమాట. సో ఇది మనకి యూజీ ఫ్రూట్, లెమన్ ఫ్రూట్ ఏదైతే ఉందో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకున్నారు. సో ఇందులోని విటమిన్ C అనేది చాలా ఎక్కువ మోతాదులో మనకి ఉంటుంది కాబట్టి మన స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది, ఫేడప్ చేస్తుంది. ఏవైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో వాటిని ఫేడప్ చేస్తుంది అనమాట. అంతేకాదు ఇది డల్నెస్ ని, డ్యామేజెస్ నుంచి కూడాను మన స్కిన్ ని కాపాడుతుంది. చాలా మందికి ఏంటంటే డార్క్ స్పాట్స్ అయిపోతూ ఉంటాయి ఫేస్ అంతా కూడాను. పింపుల్స్ వల్ల కావచ్చు, లేదంటే సన్ వల్ల కావచ్చు, డార్క్ స్పాట్స్ అయిపోతూ ఉంటాయి కదా. ఆ డార్క్ స్పాట్స్ ని కూడా కవర్ చేస్తుంది. గ్రేట్ కవరేజ్ అనేది ఉంటుంది. ఇమీడియట్ గా మనకి కవరేజ్ అనేది ఇస్తుంది అనమాట. అంతేకాదు ఇది మేకప్ తో కలిపి మన మేకప్ తోని మిక్సప్ చేసి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. లోపల ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ రకంగానైతే దీని ప్యాకేజ్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 199 రూపీస్ దీని మీద ఉన్నప్పటికీ కూడాను మనకి కాంబో ఆఫర్లోని దీంతో పాటుగాను ఇంకా క్రీమ్ కూడా వస్తుందండి, కొరియన్ క్రీము. ఈ రెండు కనుక కలిపి కొన్నట్లయితే ఇంకా తక్కువగా అయితే మనకు వస్తుంది అనమాట. ఒకటి కొన్నట్లయితే ఎక్కువ పడిపోతుంది 200. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 24 months అంటే 2 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇందులోని మనకి 30 ml ఉంటుందండి కంటెంట్. సో ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగానైతే ఉంటుంది. నార్మల్ BB క్రీమ్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఇది కూడా ఉంటుందన్నమాట. మిక్స్ అండ్ బ్లెండ్ చేసుకోవచ్చు మన మేకప్ క్రీమ్స్ తోటి. ఇదిగోండి ఈ రకంగాను మొత్తం ఫేస్ అంతా కూడా డాట్ పెట్టుకొని ఫింగర్స్ తోనే చక్కగాను ఈ విధంగాను స్ప్రెడ్ చేసుకోమంటున్నాడు. ఈజీగా స్ప్లిట్ అయిపోతుంది. అండ్ అలాగే చూస్తున్నారు కదా, గ్రేట్ కవరేజ్ అనేది ఉంటుందన్నమాట. BB క్రీమ్స్ మనం మన ఛానల్లో చాలానే చూసాము. సో ఇది కొరియన్ వాళ్ళది అండ్ అలాగే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్తున్నారు. సో చూడండి డిఫరెన్స్ అనేది. షైనీ కూడా వస్తుంది కదండి, తెలుస్తుంది కదా షైన్ అనేది. సో ఈ షైన్ అనేది మీకు చాలా వరకు లాంగ్ లాస్టింగ్ గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే మేకప్ తో ఎప్పుడైతే మీరు బ్లెండ్ చేసి వేసుకుంటారో ఎక్కువసేపు ఉంటుంది. అలాగే SPF 30 అన్నారు కదా అని చెప్పేసి ఎక్కువ శాతం ఎండలోనైతే ఉండడానికి వీల్లేదు. చాలా వరకు ఎక్కువ ఎండలో ఉండి పని చేస్తున్న వాళ్ళకి ఇది పని చేయదండి, ముందే చెప్పేస్తున్నాను. ఆఫీసుల్లోని గట్ట కూర్చొని పని చేసిన వాళ్ళకైతే ఎక్కువ శాతం ఉంటుందన్నమాట. షైన్ కూడా పోదు. సో ఈ విధంగానైతే ఉంటుంది. అండ్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు, వాటర్ పడగానే పోతుంది, దీనిలో ఉన్న ఎఫెక్ట్ అంతా పోతుంది. సో ఈ విధంగానైతే పనిచేస్తుంది. అండ్ కొరియన్ క్రీమ్ కదా, ఇది మన క్రీమ్స్ కన్నా బాగా పనిచేస్తుంది, ఎఫెక్టివ్ గా 100x కన్నా చాలా బాగా పనిచేస్తుందా అని అంటే అబ్బాయి అలాంటిది ఏం లేదండి. మన ఇండియన్ క్రీమ్స్ ఎలా ఉంటాయో అలానే ఉంది, పెద్దగా ఏం నాకు తేడా అనిపించట్లేదు. సో ఈ విధంగానైతే ఉంది. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కూడాను అంటే పంజాబ్ లో గురుగ్రామ్ ఉంది కదా, మనాసాలోని ఇది అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి ఆరిజిన్ చేసుకున్న ఈ ప్యూర్ ఆరిజిన్ కొరియన్ క్రీము మనకి నార్మల్ BB క్రీమ్స్ ఎలా పనిచేస్తున్నాయో అలాగే పనిచేస్తుంది. పెద్దగా వావ్ అనేటట్టు ఏమీ లేదు, ముందే చెప్పేస్తున్నాను. ఏంటంటే కొంతమంది కొరియన్ అనేటప్పటికి ఈ మధ్యకాలంలోని బాగా దానికి ఇష్టపడుతున్నారు. కొరియన్ క్రీమ్స్ బాగుంటాయి అని చెప్పేసి. బాగుండొచ్చు కొంతవరకే, బట్ మన క్రీమ్స్ తో పోల్చుకుంటే ముందు మన వాటిని బయటకు తీసుకురావాలి కదా, మనవి కూడా చాలా బాగా పనిచేస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇందులోని దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఆగండి, ఇది ఎక్కడ కొన్నాను అనేది చెప్పలేదు, సారీ. ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ లోని ఒక పేజ్ అయితే చూసాను, అక్కడైతే నేను తీసుకున్నాను అనమాట. మీకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. ఆఫర్ లోని అంటే 1+1 ఆఫర్ ఉంటుంది కదా, ఇంకా డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయి కదా, అలాంటప్పుడు పర్చేస్ చేయండి. అప్పుడైతే మీకు తక్కువగా వస్తుంది అనమాట. ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్